హలో సార్. వాట్ హ్యాపెన్? ఇంకెంతసేపు? సారీ సార్, బై మిస్టేక్ ఫైల్ డిలీట్ అయిపోయింది. ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ఇట్. ప్లీజ్ గివ్ అస్ సమ్ టైమ్. కొంచెం రికవర్ అవుతుందేమో చూడవా? హాయ్. ఏమైంది? అది ప్రియా బై మిస్టేక్ క్లయింట్ పేరోల్ డిలీట్ చేసేసింది. ఎప్పటికల్లా సబ్మిట్ చేయాలి? ఇప్పుడే. రికవరీ ట్రై చేశారా? రికవరీ అయింది కానీ కరెక్ట్ అని చెప్పి వస్తుంది. రవి డెస్క్టాప్ మీద వేరే ఫైల్స్ డిలీట్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఇది షిఫ్ట్ డిలీట్ చేశా. ఓకే, నో ప్రాబ్లం. ఏదో ఒకటి చేద్దాం. అవును, మహదేవ్కి విషయం చెప్పారా? ఇంకా లేదు, చెప్పాలంటే భయమేస్తుంది. అలా ఆయన చెప్పకుండా ఉండలేంగా. ఏం కాల్ చేస్తున్నావు? Everybody, come to my cabin. Sir. Okay. Kavita, Priya, due to some technical issue, salary will be credited by evening and mail petandi. Okay? You can go. And Divya, Sir. Attendance report pull out cheyi, accounts team ki forward cheyi. Okay na? You can go. You come here. మహదేవ్, పేరోల్ షీట్ కంప్లీట్ అయింది, క్లయింట్కి సెండ్ చేసేసాను. గుడ్. ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకో. మహదేవ్, మీరు తిడతారేమో అని భయపడ్డాను. మిస్టేక్ అయింది. తిడితే ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుందా? ఆల్రెడీ నీ వల్ల హాఫ్ డే వేస్ట్ అయింది. తిట్టి ఇంకో హాఫ్ డే వేస్ట్ చేయమంటావా? థ్యాంక్ యూ. దివ్య, నువ్వు కరెక్టే. మహదేవ్ మంచివాడే. చెప్పా కదా, మెల్లగా నీకే అర్థమవుతుందని. ఏంటి కవిత, ఏంటి స్పెషల్? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ కవిత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి కంగ్రాట్స్ అంటున్నారు? కవితకి మ్యారేజ్ సెట్ అయిందంట. ఓ, మరి ఓన్లీ స్వీట్ బాక్సేనా? పార్టీ లేదా? ఇస్తాను. దివ్య, కవితకి పెళ్లి సెట్ అయింది. మరి నీ మ్యాటర్ ఏంటి? ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ, లేకుంటే సెట్ చేస్తావా? నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చేసి పెడతాలే. మరి నేనేం చేయాలి? చెక్క భజన? అదేంటి? నీకు తెలీదా? వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు. వాట్? అవునా? అవును. భలే మేనేజ్ చేస్తున్నారుగా తెలియకుండా. అందులో మేనేజ్ చేయడానికి ఏముంది? లవర్స్ అంటే రాజుకి పుసుకు తిరగాలి ఏంటి? ఏంటో ఏమో, ఈ మధ్య ఆఫీస్లో రోజుకో కొత్త విషయం తెలుస్తుంది. ఏంటి మహదేవ్, మరి నీ పెళ్ళెప్పుడు? ఎవరన్నా ఉన్నారా? దివ్య చెప్పింది నీకు బ్రేకప్ అని. అవన్నీ కామనే, లైట్ తీసుకో. మా హాస్టల్లో మస్తుంటారు, ఎవరినైనా సెట్ చేయాలా? ఏయ్, అయినా నువ్వు షేవ్ చేస్తే క్యూట్గానే ఉంటావు. నీకు కొంచెం నోటిదులు ఎక్కువ కదా. ఏంటి మీ సార్ ఎప్పుడు సైకో కిల్లర్లా సైలెంట్గా? కాదు, గీతాంజలిలో నాగార్జునలా ఏదో ట్రాన్స్లో ఉంటాడు.
అసలు నీకు తన గురించి ఏం తెలుసు? మీ వాడిలో లవ్, కోపం, స్మైల్తో పాటు ఏ ఎమోషన్ కూడా లేదు. అసలు లవ్ అంటే ఏంటో కూడా తెలీదు. హలో వెయిట్, నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మహాదేవ్ గారే. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఇంతకుముందు అంతా బాగానే ఉండేది. మెల్లగా తను నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ నా కాల్స్ కూడా ఇగ్నోర్ చేసేవాడు. ఏమన్నా అంటే కెరియర్ సెట్ చేసుకోవాలంటాడు. సడన్గా మా హాస్టల్ దగ్గరకు వచ్చి నాకు పెళ్లి సెట్ చేశారు, నన్ను మర్చిపో అని చెప్పాడు. ఆ డిప్రెషన్లో జాబ్ మానేద్దామని అనుకున్నా అని మెయిల్ పెట్టా. మెయిల్ చూసి మహాదేవ్ గారు నన్ను పిలిచారు. దివ్య, సార్, రవి నాకు అంత చెప్పాడు. ఐ రెస్పెక్ట్ యువర్ డిసిషన్. కానీ ఒకసారి ఆలోచించు, నువ్వు ఈ కెరీర్ కోసం ఎంత కష్టపడ్డావు? ఎవడో వాడి కోసం వదిలేసుకుంటావా? లేదు సార్, కానీ నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో దివ్య, నువ్వు వాడికి కావాలనుకుంటే మాత్రం నువ్వేం చేసినా వాడు నీతో ఉంటాడు. వద్దనుకుంటే నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టినా వేస్ట్. మన లైఫ్లో మనం ఏదైనా కోల్పోయినప్పుడు మన జర్నీని మనం అక్కడే ఆపేస్తాం. కానీ ముందు ఏదో ఒక పాయింట్లో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నీ జర్నీని అలా కంటిన్యూ చేయి. ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ డిసిషన్. మీ నాన్నంత ఏజ్ లేకపోయినా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పుకోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్, ఐఎమ్ జస్ట్ వన్ ఫోన్ కాల్ అవే. ఓకే సార్. ఎనీవేస్, టేక్ కేర్. లుక్ అట్ మీ, ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. అజయ్ చాలా అండర్స్టాండింగ్. దాన్ని చూసి నాకు అలవాటైంది. ఎవరికి ఏ హెల్ప్ అండ్ ప్రాబ్లం ఉన్నా నో అనరు. ఆ రోజు నేను ఏడ్చాను కదా, ఈవినింగ్ ఏమైందో తెలుసా? ఏమైంది? మహాదేవ్ గారు కాల్ చేసి ప్రాబ్లం ఏంటని అడిగారు. డాడీకి బిజినెస్లో లాస్ వచ్చింది. అప్పులు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పెద్ద గొడవ చేశారు. మమ్మీ కాల్ చేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. మహాదేవ్ గారు డాడీతో మాట్లాడి లోన్కి షూరిటీగా సైన్ చేశారు. చాలా సపోర్ట్ చేస్తారు. నేను మా నాన్నని నాన్నగారు అంటాను, అందుకే మహాదేవ్ గారిని మహాదేవ్ గారు అంటాను. మహాదేవ్ గారు రవి ఏదో మాట్లాడుకుంటే విన్నా, బ్రేకప్ అనుకుంటా, కానీ చాలా సిన్సియర్ అనుకుంటా. పాపం, అమ్మాయి అనవసరంగా దూరం చేసుకుంది. ఒక 2 minutes చెప్పవే. నీకు బ్రేకప్ అయినప్పుడు నేనేం చెప్పానో గుర్తుందా? యా, ఉంది. ఏం చెప్పాను? మన లైఫ్లో ఏదైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మనం కూడా అక్కడితో ఆగిపోతాం. అదేదో ఒక పాయింట్లో మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సో నీ జర్నీ కూడా కంటిన్యూ చేయి. ఈరోజు అవే మాటలు వేరే వాళ్ళు చెప్తే విన్నాను. అవునా? ఎవరు? మహాదేవ్ గారు. మన సైకో అంకులా? సైకో కాదే, చాలా మంచోడు. ఐ థింక్ ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? కాఫీకి పిలుద్దాం అనుకుంటున్నా. నిజంగానా? ఐ యూ షూర్? ఎస్. ఆల్ ది బెస్ట్. బట్ జాగ్రత్త. ఓకే, బాయ్. ఓకే, బాయ్. ఓయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది. ఈవినింగ్ కల్లా మహాదేవ్ గారికి సబ్మిట్ చేయాలి. మహాదేవ్ గారా? ఏంటి, మీకేనా రెస్పెక్ట్ నాకుండదా? ఏంటి, నీకు కూడా డాడీ లాగేనా? చిచ్చి లేదు, లీడ్లా. ఇక్కడికిక్కడ మెసేజ్లు ఏంటి? కొంచెం లెగ్ పెయిన్ ఉంది, అందుకే. ఓకే.
పిచ్చి పిచ్చిగుందా? ఫస్ట్ పని చేయడం నేర్చుకో. ఇంకోసారి ఇలా చేస్తే తోలు తీస్తా. వాట్ డూ ఏ వర్క్? రే నువ్వురా. ఏయ్, ఏం చేసావు నువ్వు? ఎందుకు అలా అరుస్తున్నాడు? నీకు ముందే ఎన్నిసార్లు చెప్పాలా చెప్పాను. నీకు? ప్రియా ప్రియా ఏమైంది? ఎవరికి కాల్ చేస్తున్నావు? ఎండీకి కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఎండీకి ఎందుకు? రెస్పెక్ట్ లేని ప్లేస్లో నేను వర్క్ చేయలేను. Hi Priya, tell me. సార్, ఐ వాంట్ టు పుట్ డౌన్ మై పేపర్స్. May I know the reason? అసలు ఏమైంది? I'll talk to him. నో నీడ్ సార్. అసలు ఏమైంది చెప్పు. I'll take action against him. But నాకు తెలిసి మహాదేవ్ అలాంటి వాడు కాదు. He's a perfect guy. సార్, ఇది ఆఫీసా లేక మహాదేవ్ ఫ్యాన్స్ అసోసియేషనా? I'm sorry, not like that. మరి కంప్లైంట్ ఇస్తుంటే మంచివాడు పర్ఫెక్ట్ గాయ్ అంటారు. Sorry for that. ఏమైంది చెప్పండి. I'll take action. అది ఫస్ట్ టైం కదా సార్, లెట్ ఇట్ బి. ఐఎమ్ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ. No. చెప్పండి. I'll talk to him. నెక్స్ట్ టైం ఇలా జరిగితే ఐల్ డెఫినెట్లీ కమ్ టు యూ సార్. As you wish. If any issues, let me know. యా సార్, షూర్. Priya, how about coffee? I will wait outside.